ఆడవాళ్ళ కోసం దిశా చట్టం పెట్టాడన్నాడు. ఈ రోజా ఉందా టెంగర్, మీకు తెలుసు కదా, టెంగర్ బుజ్జి. ఆవిడేముందమ్మా, ఎవరికైనా ఆడవారికి అన్యాయం జరిగితే బుల్లెట్ కంటే జగన్మోహన్ రెడ్డి ముందు వస్తాడని చెప్పింది. ఎక్కడమ్మా కనిపెట్టాడు జగన్మోహన్ రెడ్డి? ఎక్కడొచ్చాడు రోజా? చెప్పమ్మా, ఏమన్నావు రోజా? మొన్న బ్రాందీ షాపులన్నీ రద్దు చేస్తే తప్ప మీ దగ్గరికి వచ్చి ఓటు అడగనని చెప్పింది ఈ జగన్మోహన్ రెడ్డి. అదే మాట అన్నాడు. మద్యపానం నిషేధం చేసి మీకు ఓటు అడగడానికి వస్తాను, లేదా రాను అని చెప్పాడు. చేసావా? మరి ఎలా ఓటు అడుగుతావురా అని అడగవలసిన అవసరం ఉందా? అడగవలసిన అవసరం ఉందని అడుగుతాను ఈవేళ. ఇటువంటి వాడికి సరైన బుద్ధి చెప్పవలసినటువంటి అవసరం ఉందని చెప్పి ఈరోజు మనం చేస్తూ, ఇవాళ నర్సీపట్నంలో చాలా చేసాం మనం, మీ అందరికి తెలుసు. మన దురదృష్టం ఓడిపోయాం. నేను ఒకటే బాధపడుతున్నాను. ఇవాళ నర్సీపట్నంలో 150 పడకల ఆసుపత్రి పెట్టాం. అప్పుడు లేదు. నేను ఎమ్మెల్యే అయితేప్పటికి 10 పడకల ఆసుపత్రి. అది చాలామంది ఇబ్బంది పడేవారు. నందమూరి తారక రామారావు గారి దగ్గరికి వెళ్ళి అడిగి వారిని ఒప్పించి 150 పడకల ఆసుపత్రి పెడితే ఎంతో బ్రహ్మాండంగా పెట్టి మంచి డాక్టర్లు పెట్టి డెలివరీస్, మన విశాఖపట్నం జిల్లాలో డెలివరీస్ చేసే హాస్పిటల్లో నర్సీపట్నం నెంబర్ 1 వచ్చింది. కేంద్ర ప్రభుత్వం మనకు అవార్డు ఇచ్చింది. అటువంటి హాస్పిటల్ని ఈవేళ కరెంట్ లేకుండా, లిఫ్ట్ లేకుండా, హాస్పిటల్లో ఆపరేషన్ చేస్తే కరెంటు పోతే టార్చ్ లైట్లు పెట్టి సెల్ ఫోన్ లైట్లు పెట్టి ఆపరేషన్ చేసే దుస్థితికి దిగజారిపోయాం. అంచేత మీ అందరినీ కోరేది ఒకటే, దయవుంచి ఈ దుష్ట పరిపాలన నా కోసమో, చంద్రబాబు నాయుడు కోసమో, రమేష్ గారి కోసమో మన ఓటు కాదు. ఇవాళ రాష్ట్ర భవిష్యత్తు కోసం, దేశ భవిష్యత్తు కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం ఈ దుర్మార్గుని ఇంటికి పంపించవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా చేస్తాను. అమ్మ, మీ అందరినీ కోరేది ఒకటే, కొంచెం ఓపికగా వినండి. వినిన తర్వాత 2 ఓట్లు ఉంటాయి సారి. ఒకటి తెలుగుదేశం పార్టీ, ఒకటి బీజేపీ పార్టీ. తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేకి నేను పోటీ చేస్తాను, మన సైకిల్ గుర్తు. అలాగే బీజేపీ ఎంపీ తరఫున సోదరుడు రమేష్ గారు పోటీ చేస్తున్నారు, అతని కమలం గుర్తు. ఈ 2 గుర్తులు కూడా జాగ్రత్తగా, ఎమ్మెల్యేకి సైకిల్ గుర్తు, ఎంపీకి కమలం గుర్తు అనేసి జాగ్రత్తగా వేసి ఇద్దరినీ గెలిపించవలసిన అవసరం ఉంది. ఏం చేద్దంటే రాష్ట్రం కోసం చంద్రబాబు నాయుడుకి వెళ్ళాలా, చంద్రబాబు నాయుడుకి వెళ్ళాలంటే ఎమ్మెల్యేలకు వెళ్ళాలా. ఇవాళ దేశంలో బీజేపీ రావాలంటే ఎంపీలకు వెళ్ళాలా. రమేష్ గారికి నాకు చాలా కాలం నుంచి పరిచయం ఉంది. నేను మొట్టమొదటిసారిగా 23లో రాజకీయాలకు వెళ్ళాను. నాకు 25 నుంచి కూడా రమేష్ గారికి నాకు పరిచయం ఉంది. చాలా మంచి వ్యక్తి, బాగా చదువుకున్న వ్యక్తి, ఏదైనా కార్యక్రమం ఇస్తే చెయ్యాలని పట్టుదల ఉన్న వ్యక్తి. అంతేకాకుండా నాకు తెలుసు, నేను కూడా ఎంపీ చేశాను ఢిల్లీలో ఒకసారి. అప్పుడు రమేష్ గారు డైరెక్ట్గా ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి మాట్లాడే శక్తి ఉన్న వ్యక్తి, హోంమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడే శక్తి ఉన్న వ్యక్తి. అటువంటి వ్యక్తిని మనం గెలిపించుకుంటే మన ప్రాంతానికి కూడా కొన్ని కార్యక్రమాలు, సెంట్రల్ గవర్నమెంట్ కార్యక్రమాలు తీసుకొచ్చి మన ప్రజలకు ఉపయోగపడే విధంగా పనిచేయడానికి బాగుంటుందని చెప్పి నా తాలూకు ఆశ.